హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నామండి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా శ్రీయాన్షి పాప బర్త్డే రోజు వీడియో అనమాట. ఏంటి శ్రీయాన్షి పాప సడన్గా ఎంత చిన్నదైపోయింది అనుకుంటున్నారా? సెకండ్ బర్త్డే వీడియో అండి. అంటే 2022లో తీసిన వీడియో అనమాట. మా శ్రీయాన్షి పాప బర్త్డే April 26th, మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ లేవగానే పిల్లలిద్దరికి కూడా చక్కగా స్నానాలు చేయించేసి ఇలాగ కొత్త డ్రెస్సులు వేశాను. ఫొటోస్ తీస్తాను రమ్మంటే అటు ఇటు తెగ తిరిగేస్తుంది అనమాట. శ్రీయాన్షి ఒక చోట కూడా ఆగట్లేదు. ఇంకా ఇలా ఉండేదండి 2 years అప్పుడైతే. మొన్న ఎవరో కానీ అడిగారు. సో ఈ వీడియోలో అయితే సెలబ్రేషన్స్ కూడా చూపిస్తాను, చూడండి. బర్త్డే సెలబ్రేషన్స్, డెకరేషన్, ఆ రోజు ఏం జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే నేను పెట్టాను. సో చూడండి, అలాగే ఒక లైక్ ఇచ్చి చూడండి, ఓకేనా. మొన్న ఎవరో కానీ అడిగారు శ్రీయాన్షి బాబు చిన్నప్పుడు వీడియోస్ ఇంకా ఉంటే పెట్టండి అని. బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోస్ అయితే నాకు కనిపించిందండి. సో ఆ బ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇంకా వీళ్ళిద్దరికి కొన్ని పిక్స్ అయితే తీసేసి తర్వాత ఇంకా వంట చేసుకుని ఏదో తినేసామండి. మార్నింగ్ పెద్ద స్పెషల్స్ ఏం చేసుకోలేదు, ఆ రోజు నార్మల్గానే చేసాము. ఇంకా మధ్యాహ్నం నుండి బన్నీ వచ్చిందండి, మా చెల్లి బన్నీ. ఇంకా పిల్లలిద్దరిని కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేసామన్నమాట. సో ఇక్కడ చిన్నగా డెకరేషన్ చేద్దామని చెప్పేసి అయితే మేము కొన్ని ఐటమ్స్, బెలూన్స్ అవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నామండి. ఇంకా ఫస్ట్ అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ కోసం వైట్ బ్యాక్గ్రౌండ్ చేసుకుందామని చెప్పేసి 2 cloths ఉంటే వైట్ క్లాత్స్ అలా అటాచ్ చేసేస్తున్నాను అనమాట బన్నీ. ఈ లోపు నేనైతే బెలూన్స్ అన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా మేము పడుకునే చోట అంటే బెడ్రూమ్లో బెడ్ అది కూడా తీసేసామండి. తీసేసి ఇంకా అక్కడైతే సెలబ్రేట్ చేద్దామని చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఇంకా ఖాళీ చేస్తాము, మంచాలు అవి వేరే రూమ్లో అయితే పెట్టేస్తాము. ప్రజెంట్ అయితే ఇంకా ముందు డెకరేషన్ చేస్తున్నాం అనమాట. థీమ్ వచ్చేసి ఈరోజు యూనికార్న్ థీమ్ చేద్దామని చెప్పేసి అయితే థీమ్కి సెట్ అయ్యేలాగా బెలూన్స్ అవి కూడా మేమైతే తీసుకున్నామండి. ఇంకా తర్వాత అయితే ఇలాగా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఒక ఆర్చ్ అయితే ఇలాగ, ఆర్చ్ వచ్చేసి మనకి రెడీమేడ్ దొరుకుతాయి కదండి, ఆర్చ్ స్ట్రిప్ ఉంటుంది. ఆ స్ట్రిప్లో మనం బెలూన్స్ అన్నీ కూడా ఇన్సర్ట్ చేసేసుకోవడమే. ఒకవేళ ఆర్చ్ స్ట్రిప్ లేకపోతే దీన్ని నార్మల్ థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు కదా. ఇంకా బన్నీ ఎక్కువగా ఎప్పుడు బర్త్డేస్ వచ్చినా బన్నీయే మేజర్ పార్ట్ అంతా కూడా అదే ప్లాన్ చేస్తుంది అనమాట. ఇంకా మేమైతే హెల్ప్ చేస్తాం నార్మల్గా, నేను మా హస్బెండ్ వచ్చేసి. సో అదైతే ఇలా ప్లాన్ చేసి మా శ్రీయాన్షి పాప బర్త్డే థీమ్ అయితే సెట్ చేసిందండి. సెకండ్ బర్త్డే కదా. సో ఇంక ఇక్కడైతే ఇలా 2 అని పెట్టేసేసి హ్యాపీ బర్త్డే శ్రీయాన్షి అని చెప్పి రాసాము. యాక్చువల్గా యూనికార్న్ది ఆ బెలూన్ వచ్చేసి గాలి పోయిందండి, గాలిపోయి అలా అయిపోయింది అనమాట. సరే ఏదో ఒకట్లే అని చెప్పేసి అలా పెట్టేశాము. సో పైన వచ్చేసి కొన్ని అక్కడక్కడ అయితే కాన్ఫెట్టి బెలూన్స్ కూడా పెట్టామండి. ఇంకా శ్రీయాన్షి పాప గడిది బర్త్డే డ్రెస్ అయితే ఇదనమాట. ఎంత క్యూట్గా ఉందో చూసారా. అప్పుడు పాపం దానికి ఏమీ తెలియదండి, చాలా ఇంకా బాగా క్యూట్గా ఉండేది, చిన్నగా ఉండేది. సో అలా కూర్చుందనమాట. కేక్ అయితే అక్కడ పెట్టాము. సో కేక్ వచ్చేసి ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ కేక్ తీసుకున్నాము. మేము తెచ్చేదారిలో ఏంటంటే కేక్ కొంచెం డిస్టర్బ్ అయిపోయిందండి. సో ఇంకా అయినా సరే ఎలా అడ్జస్ట్ చేసేసి అయితే పెట్టేసామన్నమాట. ఇంకా పిల్లలకి ఇవ్వడానికి అయితే పర్క్ చాక్లెట్స్, తర్వాత జెల్లీస్ ఉంటాయి కదండి, జస్ట్ జెల్లీస్, ఇవన్నీ కూడా తీసుకొచ్చాము. సో ఇలా మేము ఇంకా నా దగ్గర చాలా వీడియో క్లిప్పింగ్స్ ఉండేవండి, అవన్నీ కూడా ఏంటంటే పోయాయి అనమాట. కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఇలా ఉంటే ఒక మెమొరీగా మంచిగా నేను మళ్ళీ అయితే యూట్యూబ్లో పెడుతున్నాను. మీరు చూద్దాం అనుకున్నారు కదా. యాక్చువల్గా 2 years బ్యాక్ ఫుల్ బ్లాగ్ తీసి అయితే మన ఛానల్లో పెట్టాను. కాకపోతే అప్పుడు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబర్స్ అది వచ్చారు కాబట్టి వాళ్ళు ఎవరికి తెలియదు. సో అందుకనేసి ఇంకా ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. సో ఫస్ట్ బర్త్డేవి కూడా ఉన్నట్టున్నాయి నా దగ్గర వీడియోస్, బట్ ఈరోజు అయితే సెకండ్ బర్త్డే వీడియో అయితే పెడుతున్నాను అనమాట. సో పైన కూడా బెలూన్స్ అయితే అక్కడక్కడ అలా పెట్టామండి. ఓవరాల్గా డెకరేషన్ ఇందాక చూపించడానికి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది కాబట్టి సో ఇలా చూపిస్తున్నాను. సో ఇంకా పిల్లలైతే సరదాగా కాసేపు వాళ్ళకి పిక్స్ అవి తీసేసిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే చేశారనమాట. సో అస్సలు పిక్స్ తీసుకోరు. నాకేంటంటే అసలు ఈ డెకరేషన్ టైంలో రెడీ అవ్వడం అస్సలు కుదరలేదు, పిచ్చి దానిలాగా ఉన్నానండి నిజంగా. ఆ రోజు అయితే మాత్రం రెడీ అవ్వడం కుదరలేదు. ఇంకా ఆ డ్రెస్ కూడా ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోలేక అది కూడా ఏదోలా ఉంది. అక్కడ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మా ఆశ్రిత్ బాబు ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను, కానీ అప్పుడు ఒకసారి వేసుకున్నాను, కానీ నేను కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, అవన్నీ చేసుకోలేదు అనమాట. డ్రెస్లో ఆల్టరేషన్ చేయించుకోలేదు, అలాగే ఉంచేసాను. సో ఇంకా మళ్ళీ ఈరోజు కుదిరి ఇంకా ఆ రోజు అయితే వేసుకున్నాను అనమాట, దీని సెకండ్ బర్త్డే రోజున. ఇంకా ఇక్కడైతే పిల్లలకి హారతి అది ఇస్తున్నాము. మా ఆశ్రిత్ బాబు చూసారా, మా ఆశ్రిత్కి అయితే అప్పటికి ఇంకా 4th బర్త్డే అవ్వలేదండి. నెక్స్ట్ వాడి బర్త్డే వచ్చేసి May 29th అనమాట.
సో వాడికి 4th బర్త్డే దగ్గరలో ఉన్నాడు. వాడు కూడా ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇద్దరు నాకు ఇలా పాత వీడియోస్ ఫొటోస్ పిల్లలు చూస్తున్నాం అనుకోండి, కొంచెం చిన్నగా ఉన్నప్పుడువి. సో ఏ ఇయర్కి ఆ ఇయరే కొంచెం పెరుగుతారు కదా పిల్లలంటే, ఏముంది ఫాస్ట్గానే పెరిగిపోతూ ఉంటారు కాబట్టి భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళ క్యూట్ మాటలు, ఇంకా వాళ్ళ మాటలు అవి పెట్టలేదు నేను ఈ వీడియోలో. సో జస్ట్ నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మాటలు అవి వింటుంటే భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. సో ఎవరికైనా అంతే కదండి. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఆ రోజు 2nd బర్త్డేది కాబట్టి 2nd బర్త్డేకి అయితే మేము ఫ్రైడ్ రైస్ ఏదో తెప్పించామండి బయట నుండి. ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ తెప్పించాము. నార్మల్గా ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము ఇంట్లో వాళ్ళమే, జస్ట్ అమ్మ వాళ్ళు, వదిన గారు వాళ్ళు, నేను, మా హస్బెండ్, అత్తయ్య గారు, పిల్లలు అనమాట. ఇంకెవరు లేరు కాబట్టి ఇంకా నార్మల్గా ఏవో కొంచెం బాక్సెస్ అయితే తెప్పించేసుకున్నాము. మేమే సరదాగా తినేసి కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకా క్లిప్పింగ్స్ ఏం నా దగ్గర లేవండి. సో అమ్మ వాళ్ళైతే బట్టలు పెట్టారు పిల్లలకి. బాయ్ బాయ్.